ఈ రోజు మన ఛానల్లో గోంగూర చికెన్ కర్రీ చేయబోతున్నాం. కావలసిన ఐటమ్స్ అలాగే తయారు చేయ విధానము చూపిస్తాను రండి. 3 ఉల్లిపాయలు పెద్ద సైజు, ఒక టమాటా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఒక 5 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ రెమ్మలు, ఒలుచుకొని ఉంచుకున్నాం కదండి. ఇది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 3-4 స్పూన్ల ఆయిల్ సరిపోద్దండి. ఒక బిర్యానీ ఆకులు 2 వేసాను, యాలకులు ఒక 4 వేసాను, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక 4 లవంగాలు చిన్నది కలుపుకోవాలండి. కరివేపాకు కూడా వేస్తున్నాను, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసానండి, టమాటా కూడా వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నానండి. ఒక 3 టీ స్పూన్లు కారం కూడా వేస్తున్నానండి. పొడి 1 స్పూన్, ధనియాల పొడి బాగా ఏగినట్టు కలుపుకోవాలండి. అంటే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసానండి. చికెన్ కూడా వేస్తున్నానండి. ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇప్పటికే బాగా మగ్గింది. ఇక వాటర్ వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇది చికెన్లో వేసుకుంటే బాగా కలుపుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ సరిపోద్ది. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చిందండి గోంగూర చికెన్. చికెన్ ముక్క కూడా బాగా ఉడికిందండి.